సో ఇంతకుముందు కూడా అడగడం జరిగింది, అంటే ఆయనతో చెప్పడం జరిగింది, ఇవాళ రేపు కరువైపోతున్న ప్రేమని ప్రేక్షకులకు అందించడానికి ఉప్పెన అన్న టైటిల్ని పెట్టి దాంట్లో మీ ఇద్దరిని పెట్టి ఒక చలన చిత్రాన్ని అందించడం జరుగుతుందన్నమాట. సో డెఫినెట్గా చూసే ఆడియన్స్కి సురేఖ గారు మిమ్మల్ని పట్టుకొని ఏడ్చారన్నారు, అండ్ స్టోరీ వినేటప్పుడు మీలో ఆ ఎమోషనల్ యాంగిల్ ఏమన్నా బయటకు రావడం జరిగిందా? వినేటప్పుడు ఇప్పుడు అనిపించలేదండి, బట్ వినేటప్పుడు అంటే ఏంటి ఇట్లాంటి సినిమా వెరీ డిఫికల్ట్ టు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయగలుగుతాను, దీంట్లోనే ఉన్నాకనే ఎమోషనల్గా ఎప్పుడు అవ్వలేదు. అంటే క్యారెక్టర్ ఊహించుకోవడానికి చేయగలుగుతానా లేదా దీనిపైన ఎక్కువ ఉన్నాను నేను. రైట్. సో ఆఫ్టర్ ద మూవీ ఐ థింక్ ఫ్యామిలీ ఇంత ఎమోషనల్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. సో యూజువల్లీ నేను చాలామంది హీరోస్ని అడిగినప్పుడు, అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వింటారా లేకపోతే మీకున్న ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వింటారా అని అడగడం జరిగింది. బట్ ద ఫస్ట్ టైం, అంటే ఇదే ఫస్ట్ ఫిలిం కాబట్టి మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీని విన్నారు అండ్ ఇది రైట్ స్టోరీ అని ఎందుకు అనిపించింది? అంటే దీంట్లో స్టోరీ హీరో అండి, ఐఎమ్ నాట్ ద హీరో, నేను ఆసిన క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఫర్ మీ అది బెస్ట్ ప్లస్ పాయింట్. అంటే ఇంత మంచి స్టోరీ రావడం నా దగ్గరికి నా అదృష్టం అని చెప్పొచ్చు. అంటే బుచ్చి గారు నేనే వైష్ణవ్ బాగుంటాడు ఈ కథకి, ఫస్ట్ టైమర్ ఫస్ట్ హీరో బాగుంటాడు ఆయన, ఇది ఐ థింక్ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ బై గాడ్స్ గ్రేస్ అని అనొచ్చు. హీరో అనగానే పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు అండ్ మంచి మంచి క్లాత్స్ అండ్ బ్రాండెడ్ షూస్, పాటలకి ఎక్కడెక్కడో లొకేషన్స్ బయట అవుట్డోర్స్లో, అలా కాకుండా ఈ సినిమాకి యూనో సముద్రం, ఉప్పు నీళ్ళు, మురికి నీళ్ళు, అందులో పడి దొల్లడం, సో ఇలాంటివన్నీ జరిగాయి కదా, అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది? నాకు తెలిసి ఎప్పుడు మురికి నీళ్ళల్లో వెళ్ళుంటాం స్కూల్లో ఫుట్బాల్ అవి ఆడేటప్పుడు, అంటే వర్షం పడినప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు క్రికెట్. మీరు ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారని నేను అన్ని స్పోర్ట్స్ ఆడతాను, నాట్ వన్ స్పోర్ట్. క్రికెట్ బాగా ఇష్టం. అంటే స్కూల్లో అంటే ఇప్పుడు ఎట్లా అంటే అది వేరే స్టోరీ. ఎట్లా అంటే ఒకవేళ బాగా ట్యూస్డే టెస్ట్ బాగా రాయిపోతే స్పోర్ట్స్ కలవేసేవారు కాదనమాట. సో క్రికెట్ సార్ మాకు తెలుసు, నా మొక్కలు గుర్తుపడతారే నువ్వు సరిగ్గా చదవట్లేదు పద క్లాస్కి వెళ్ళు అనేవారు. గేమ్స్ పీరియడ్ రెండే ఉండేవి. ఓకే. సో నేను ఏం చేసేవాడిని, ఫుట్బాల్కి వెళ్ళిపోయేవాడిని. ఫుట్బాల్లో ఐ టు బీ ద డిఫెండర్ అండ్ ఆల్. సో అప్పుడు దొల్లి పడడం అవి చేయడం. అండ్ ఫర్ మీ బట్ అప్పుడు దొల్లి పడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చిందని కెమెరామ్యాన్ ఉండరు పక్కన, ఎలా పడితే అలా దొల్లి పడవచ్చు, కానీ ఇప్పుడు కెమెరా ముందే దొల్లి పడాల్సి. అంటే ఇదేంటంటే ఐ థింక్ ఫ్యామిలీలోనే ఉందండి. అంటే కెమెరా డైరెక్టర్ గారు లేదా హౌ హీ వాంట్స్ ద షాట్ చేయాల్సిందే అని నాదైతే అదే మోటో. ఐ థింక్ మై హోల్ ఫ్యామిలీ హ్యాస్ ఇట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ యాక్టర్స్ హ్యావ్ ఇట్. ఆ బ్యూటీ రావాలంటే చేయాల్సిందే, పడాల్సిందే, దొల్లాల్సిందే, బట్ సేమ్ టైం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అవన్నీ చూసుకునే చేశాను. కానీ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, నేను హీరో అవ్వాలని, బట్ మాకు ఈ టీజర్ ట్రైలర్ చూస్తే మాకేమనిపించింది అంటే మీరు చాలా చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు అనిపించింది. లేదు, ఎప్పుడు హీరో అవ్వాలి నేను ఖచ్చితంగా, అండ్ ఫస్ట్ సినిమాకి హిట్ కొట్టాలి, నేను చేసిన యూనో నన్ను చూసి అందరూ యాక్టర్గా ఫస్ట్ సినిమాకి యాక్సెప్ట్ చేసేయాలి అని ఎప్పటి నుంచో స్కెచ్ చేసుకొని వచ్చినట్టు అనిపించింది. లేదండి, ఐ థింక్ అది ఎప్పుడు లేదు. ఐ థింక్ అది మా గ్రాండ్ ఫాదర్ అన్ఫుల్ఫిల్డ్ విషయం అనుకోవచ్చు చెప్పాలంటే. అంటే ఆయన ఎప్పుడో చేసే సినిమాలు కానీ బట్ వెరీ లేట్గా స్టార్ట్ చేశాయి. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు ఆయన 2 మూవీస్. అంతా ఫ్యామిలీని చూసుకోవడం వల్ల ఐ థింక్ ఆయన అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ని నేను పూర్తి చేసినట్టే అనుకుంటున్నాను. అంటే నాట్ ఓన్లీ నౌ బట్ వెన్ ఎవర్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెన్ బుచ్చి గారు ఆర్ ఎవ్రీబడి వర్ అప్రిషియేటింగ్ ద స్మాల్ థింగ్స్ ఐ వాస్ డూయింగ్ ఆన్ సెట్. థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అని నేను అనుకుంటున్నా. సో ఐ నెవర్ హ్యాడ్ ది ఐడియా, అసలు ఇంత స్లైటెస్ట్ ఐడియా కూడా లేదు. సో ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ నా ఫీలింగ్. ఓకే. సో ఆయన మామూలుగా అయితే కళలు ఏమంటారు, పేరెంట్స్ కళ నెరవేర్చారు అంటారు, ఆయన గ్రాండ్ ఫాదర్ కళ నెరవేరుస్తున్నారా మీరు? అంతేనా? అనొచ్చు. వెరీ